అందరికీ నమస్కారం. పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మీద పోటీ చేస్తే వారికి పుట్టగతులు ఉండవు. వారి పొలిటికల్ హిస్టరీ మొత్తం క్లోజ్. ఇది మనం చెప్పేది కాదు. 2014లో అదే జరిగింది. 2014లో ఏలూరు సాంబశివరావు మీద గుట్టిపాటి భరత్ పోటీ చేయడం జరిగింది. ఆయన పొలిటికల్ హిస్టరీ క్లోజ్. 2019లో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ స్వీప్ చేసిన పర్చూరు కాన్స్టిట్యున్సీలో మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వర్లు రాజకీయ చంద్రబాబు నాయుడు తోడల్లుడు సైతం పర్చూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి భంగపాటుకు గురవటం జరిగింది. ఆయన వైసీపీ తరఫున పోటీ చేయటం జరిగింది. ఏలూరు సాంబశివరావు మీద పోటీ చేసిన తర్వాత తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని చెప్పి ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. మరి దాదాపుగా 3 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావుకే ఏలూరు సాంబశివరావు పొలిటికల్ హిస్టరీ లేకుండా చేసినటువంటి ఘనత ఒక పర్చూరు ఎమ్మెల్యేగా దక్కుతుంది. అదేవిధంగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 2024లో ఎడం బాలాజీ పోటీ చేయటం జరిగింది. అనూహ్యంగా లాస్ట్ మినిట్లో ఆయన సీట్ సంపాదించుకొని వైసీపీ తరఫున 2024 ఎన్నికల్లో పోటీ చేయటం జరిగింది. ఆయనకు కూడా పొలిటికల్ హిస్టరీ క్లోజ్ చేసినటువంటి ఘనత ఏలూరు సాంబశివరావుకే దక్కుతుంది. ఒక రైతు బిడ్డగా రాజకీయ ఆరంగేట్రం చేసి రాజకీయాల్లో పర్చూరు కాన్స్టిట్యున్సీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న నేత ఏలూరు సాంబశివరావు. ఆయన దాదాపుగా 3 టైమ్స్ పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. 2019 నుంచి 2024 వరకు అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి అప్పటి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ ఎన్ని కుయుక్తులు పన్నినా అధికార దర్పణం అనుభవిస్తూ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కక్ష సాధింపు చర్యలు, దొంగ ఓట్లు తదితర అంశాలను కూడా ఏలూరు సాంబశివరావు గారు అధికారంలో లేకపోయినా కూడా గట్టిగా ఎదురుండి నిలబడి తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా వారినే ఇరకాన్ పెట్టినటువంటి ఘనత ఏలూరు సాంబశివరావుకు దక్కుతుంది. సో 2024లో జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ పర్చూరు ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావు గారు గెలవటం జరిగింది. ప్రజలు ఆయన ఆశీర్వదించారు. పర్చూరు కాన్స్టిట్యున్సీలో పర్చూరు ముఖ చిత్రంలో ఏలూరు సాంబశివరావుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత అక్కడ స్థానిక ప్రజలదని కూడా తెలియజేసుకోవచ్చు. ఈరోజు జరుగుతున్నటువంటి పర్చూరు కాన్స్టిట్యున్సీ మహానాడుకు పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, ఏలూరు ఫ్యాన్స్, అదేవిధంగా భారీగా అక్కడికి తెలుగుదేశం పార్టీ మహిళలు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ అక్కడికి చేరుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మహానాడులో ఏలూరు సాంబశివరావు గారు స్పీచ్ మీద అక్కడ ఆకట్టుకునే ప్రసంగం కూడా చేస్తారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇక్కడ మహానాడు పూర్తి చేసుకున్న తర్వాత కూడా జిల్లా మహానాడు అయిపోయిన తర్వాత మనకి కడపలో జరిగేటువంటి మహానాడుకు అక్కడ నుంచి పర్చూరు కాన్స్టిట్యున్సీ భారీగా అంటే జిల్లా వ్యాప్తంగా భారీగా తరలేందుకు కూడా అక్కడ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. సో రైతు బిడ్డగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం సాధించినటువంటి ఏలూరు సాంబశివరావు గారి ప్రయాణం ఈ విధంగానే కొనసాగాలని కూడా కోరుకుంటూ మీ ఆర్కే.